హలో. ప్రభువా, పరిశుద్ధుడా, నీ మహిమగల నామానికి వందనాలయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ దీన పాపిని నువ్వు గుర్తు చేసుకున్నందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా, ఇదిగో నాయన నా కుటుంబాన్ని రక్షించుకోనండి. యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. రోజు బైబిల్ చదవడం ప్రార్థన చేయడం మన అనుదిన ఆహారం అయి ఉండాలి. ఏమదా బైబిలే ఎప్పటికి అదే చదువుకుంటూ కూర్చుంటావు. ఇక బైబిల్ చదవాలి 24 గంటలు అదే పని. సరే నన్ను ఎందుకు చేసుకున్నావు అసలు? సరే సరే, నువ్వు నీ పని చేసుకోపో. వాడికి వద్దా బాగా చదవడికి. నా మీద కోపంతో బట్టలు చిరిగిపోతాయి. మారది అయ్యిందా లేదా ఇంకా? దా ప్రార్థన కూసో. పాడతానా? కూసో, ప్రార్థన కూసో. అది కాదు, వాడు బట్టలు పని మనిషి రాలేడు, ఇంకా పని కాలేదు ఇంట్లో. నువ్వు కూసో. ఇంట్లో ఇంకా పని కాలేదు అన్న. ప్రార్థన కూసో అని చెప్తా. బాసనలు తోమొస్తా, జర బాసనలు తోమొచ్చిన. నువ్వు మారవు. ఏసయ్యా, నేను ఎందరో మందిని మార్చిన, ఈయన మారాడు. అందరి నా భార్య మారది. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా ఈమె నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? దయచేసి నా భార్యను మార్చిన ఆయన యేసునామంలో అడుగుతున్నాం తండ్రి. నా గురించి ఎందుకు చెప్తున్నావు? నువ్వు ప్రార్థన చేసుకుంటావు, నీ గురించి చేసుకో. మంది ముచ్చట్లే నా ఎప్పటికీ. సరే, నీ పని చేసుకోపో. నీ కోసం చెయ్యి ఇప్పటి నుంచి. ఆ పని మనిషికి ఫోన్ చేస్తే పైసలు అంటే లేవంట. పైసలు ఇవ్వక పనికి రాకొచ్చింది. నువ్వేం చేస్తావు? ప్రార్థన చేయవు, బైబుల్ చదువు. ప్రార్థన చేయదు, కూర్చుంటావు. అక్కడ బాసన్లు తోము. నువ్వేం చేస్తావు? మరి బాసన్లు తోము నేను చేస్తా. భర్త బాసన్లు తోమా అన్న. భర్త ఏమన్నా తోముతాడా? మరి నాకు బైబిల్ చదవమని చెప్పి ఏమని ప్రమాణం చేసినావు? బైబిల్ చదవమని చెప్తున్నావు. భార్య భర్తకు లోబడి ఉండాలని ప్రమాణం. ఒకనాడు బాసన్లు తోముద్దా దా. నువ్వైతే నీ పని చేసుకో. చేతులు అరిగిపోతున్నాయి బాసన్లు తోమి బట్టలు ఉతికి. సరే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడు, ఇగో ఇక్కడ చూడు ఎట్లయినా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 6 రోజులు ఆమె రాక నువ్వు వెళ్ళే సతాయించకు. ఇక్కడ చూడు, ఏమని చెప్పుకున్నాను నా బాధ చెప్పి. ఇగో నా ఫోన్ తేపాడా? ఛార్జింగ్ పెట్టినా. నా ఫోన్ అయితే తేపో. ఆ ఫోన్ తీసుకురా. అయ్యా కొడుక ఫోన్ ఇరా. ఎవరో ఫోన్ చేస్తున్నా. హలో, వస్తా. ఈవినింగ్ ఎన్ని గంటలకు రావాలి ప్రేయర్కి? ఓకే. బర్త్డే పార్టీయా? ఓకే, సరే. బర్త్డే కొంచెం తొందరగా కంప్లీట్ చేయాలి. ఓకేనా? సరే. ఏమన్నది? రమ్మన్నదా? మింటలా ఇంటి నా పరువేం కావాలి? నువ్వు ఏం మనిషికి తయారవుతున్నావు అసలు? బర్త్డే పార్టీకి పోతున్నావైతే. ప్రేయర్కి ఇన్వైట్ చేసిర్రు. బర్త్డే పార్టీ ఇంకేమన్నా పార్టీ? నువ్వు వెళ్ళి, నువ్వు అసలు నాతో మాట్లాడక వెళ్ళు. నువ్వు ఎందుకు సాటుగా మాట్లాడుతున్నావు? ఫోన్ అసలు దానివి. నువ్వు నా సాటుగా ఎందుకు విన్నావు? నువ్వు అసలు ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవరికి అడిగినావు నువ్వు? నేను వింటున్నాను. నా సాటుకు పోయి మాట్లాడు. నా యేసయ్య నాకు ఇట్లా నేర్పలేడు. జాగ్రత్త. నీకు నేర్పలేడేమో, నాకు ఇట్లా నేర్పిండు. వెళ్ళు. నాకు ఇట్లానే నేర్పిండు అన్న. నువ్వు వెళ్ళు. నువ్వు ఒక్కనే మంచోని ఉన్నాడు నువ్వు భూమి మీద. నేనే నా మంచోని. వెళ్ళు. నువ్వు పోతున్నావు కదా, ఇక పో. రమ్మన్నా కదా ఫోన్ చేసి. నేను ప్రేయర్కి వెళ్తున్నానమ్మా. తెలుసు. పో. సాటుకు మాట్లాడినప్పుడు ఆయన అర్థమైన పాటు. నువ్వు అర్థం చేసుకొని భార్య ఉన్నప్పుడు ఎంత ఏం చేసినా అసలు దేవా ఈ చెప్పు, అందరికి చెప్పు. నా గురించి అందరికి చెప్పు. పిలువాలి అందరిని. విలువ రోడ్లలో ఉన్న అందరు ఈ పాపిని మార్చుకో. ఇంట్లోకి పిలువాలి అందరిని. ఏం చేయాలి? నేను ప్రార్థన కోత అంటే ఓని ఎదిగిని ఎవరు ఫోన్ చేసిందని అడుగుతున్నది. ఇప్పుడు మా ఇంట్లో ఉంటుంది పానం. ఫోన్ అంటారు. ఒకడు కొట్లాడతాడు, ఒకటి ఇట్లా ఆడతాడు.
ఏమదిరా ఇదంతా దినమంతా నువ్వనే చెప్పరాయే నాయన. ఓ ముసలోడానికి ఏం పని ఉండదు, ఎప్పటికి మా ఇంట్లో కాలపడతావు. ఏం చేతు పిల్ల, నువ్వేమన్నా చేసేవేమని వస్తే ఇన్నావు ఇక్కడ చూసినావు నాయన నీ కొడుకు ఏం చేసి చూసినావు. ఆడ కూర్చోయే జరసేపు నీ వల్ల నా మీద కొడుతున్నాడు, నన్ను కొడతావు ఇయ్యాలను నా పానం శాతం నాయన వల్ల. జర ఆగే, ఆయన పోయినాక ఇంతనన్నా కొట్లాడదాము. ఈ పిల్లలు ఎప్పటికి మా నాయనకు జరం ఛాయదా, నీ కాలు మొక్తా ఛాయదే అమ్మ. ఛాయ్ పెట్టదు, ఏం పెట్టదు అయ్యా, ఇన్న ఛాయ్ పెట్టదు. ఊకే ఆ పని మనిషికి విలువ నేను నువ్వు నాకు చలి ఆగం ఆగే నీ అవ్వ. నువ్వు ఛాయ్ పెట్టమ్మా జర జర ప్లీజ్. ముసలోడు ఊరంతా తిరిగి వస్తాడు, నా గురించి ఊర్లో అంతా ఎక్కువ తిరుగుతాడు. ఈ పిల్ల పెట్టదు అయ్యా, పోతున్నా నేను. ఇంట్లోకి వెళ్ళి ఎవడు ఉండమన్నారు నేను. కూసోయే పడగలవే మా కోసం ఉంటున్నావు ఇంట్లో. పోయిలా కొట్టాను, ఎలా కొడతావా లేదా? నేను పోవాలి ఇంట్లోకి వెళ్ళి. నేను నా నాయన ఆశీర్వాదాలు తీసుకోవాలి అంటాడు. నాయన ఈమెనేమో దయ్యం లేక పోదాం మైసమ్మ పోదాం ఎల్లమ్మ కాడికి పోదాం అంటది. దయ్యం అంటున్నాడు. ఇదేనా ఎప్పటికీ మన పంచాయతీ ఇదేనా? పెళ్ళైన పర్సన్ చూస్తున్నా నేను రోజు కాకపోయి పెళ్ళాయి అప్పుడే కొట్లాడుతున్నా. సతాయించిందా నిన్ను? అరే ఆమె దేవత అయ్యా, అమ్మా ఇట్లా సతాయించలేదు. నడు పోదామంటే మెల్లగా వస్తుండే. మామ చాలా మంచోడు. మామ చాయ్ పెట్టుకురావాలా? జర చాయ్ పెట్టుకురా. నేను అన్నది నిన్ను కాదు, దేవత అన్నది మా భార్యనన్నా. నువ్వు దయ్యం ఉన్నావు, ఎక్కడ దొరికినవేమో మా పిల్లగానికి. నీతోటి ఆడదమ్మా, ఎప్పటికి ఇల్లదే ఉంటుంది. పోతయ్యా పోతున్నా. నాయన ప్రేయర్ కోయేస్తా. ఎప్పుడు వస్తాడో ఏమి, ఇంకా పొద్దుగాల పోయిండు ఏమో ప్రేయర్ అంట. బర్త్డే పాటు నాన్న మేము ఎవరు ఫోన్ చేసి వాయ్ అక్కడనే వాయ్. ఏమే ఉన్నావా? ఏమో ఇప్పటిదాకా నా నువ్వు వచ్చుడు ఇప్పటిదాకా నా అనేది డోర్ లైన్ లో పెట్టి అక్కడ మా ఊరందరి ఊరందరికి చెప్పేస్తా. పోయినావు నువ్వు, ఇప్పుడు పోయినావు, ఉండు బయట ఉండు. ఆమె వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికేమో ఏం మాటలేదు. ఈ ఆడకట్టెలకి ఏం చెప్పాలి నువ్వు ఇట్లా మాట్లాడితే? నువ్వు ఎందుకు పోయినావు పొద్దుగాల? సాటుకి ఎందుకు మాట్లాడినావు పొద్దుగాల? ఇప్పుడు నువ్వు జరిసేపు ఇంట పోయినావన్నమాట. నేను ఆమెకు చెప్పుకోపో. అట్లా కాదు, చెప్పుకోపో అన్నా కదా నేను. బైబిల్ ఇగో నువ్వు నాకు ఎన్ని చెప్పకు. నేను ఇంట్లో నేను ఉండాలా, నువ్వు ఉంటావా? మొగన్ మాట ఆడమింటదా, ఆడని మొగమింటదా? చెప్పు. నువ్వేమంటావు? ఎవరి మాట ఎవరిని నాలే. నువ్వు మన ఇద్దరిని ఏకం చేసిన అయ్యగారు ప్రమాణం. నువ్వు అయ్యగారి దూరం మాట్లాడకి, మా ఇంట్లో సంసారం అయ్యగారిది కాదు ఇది. ఇంట్లో సంసారమే ఏమన్నా అంటే మోకాలు వేస్తావు. పాడదానా ఏమున్నది అంతగానం పాడదానిలా. నా భార్య నువ్వే మార్చు. ఇదే చేసుకుందామా ఇంకేమన్నా ఉన్నదా? పెళ్ళి 4 రోజులు అవుతున్నది. ఎందరో మందికి నేను ప్రార్థన చేసిన ప్రభు, నా భార్య అవునాయన నా ఇంట్లోనే చక్కగా లేకపోతే నేను నా సమాజానికి నేను ఏం చెప్పగలను ఆయన? నా భార్య మనసుని మార్చండి. ఎంతసేపు చేస్తావు? అయిపోలేదా? ఆమేన్. యేసయ్యా దయచేసి నా భార్య మనసు మార్చండి ప్రభువా, ప్లీజ్ యేసయ్యా. ఆమేన్. పెద్ద సైతాను. ఆమేన్. అయిపోయిందా పాడదాను? అయిపోయింది. తిననీకైనా పెట్టు. ఎవడు పెట్టాలి నీకు? అడికెళ్ళి పెట్టాలి. పొద్దుగాల పోయినావు ఒక పని ఆమెకు పైసలు ఇవ్వమంటే ఇవ్వకపోతే ఎవడుండే. సరే అది ఏదన్నా తొక్కుంటే వేసుకురాయే. అన్నం ఒకటి వండినా, బువ్వ ఒకటి వండినా, కూర ఉండలేదు. తింటావా అంటే తినవా? తింటా, వేసుకురా. ఏదో ఒకటి తీసుకురా. కొడుక ఇంకా కాలేదా? నీ కొట్లాట కాలేనట్టున్నది. ఇంకా కూసో, ఇక పెడతారు. కూసో, ఆడ కూసో. ఆ కూడు పెట్టదు. ఓ నాయనా ఉన్నా పోసుకుంటున్నాడు. నీళ్ళ పొట్టి ఇయ్యరు, మీరు చాయ్ పొట్టి ఇయ్యరు. నువ్వు రాయే కూడు పెట్టేటట్లేదు బేటా. ఏం చేద్దాము? ఓ నాయనా నువ్వు దా అన్నం. నేను లోపల వండుకున్న బిడ్డ చలి పెడుతున్నది, నేను రానమ్మా, రాను, మీరేమన్నా చేసుకోండి. ఒక బుక్క తినవద్దు దానైనా. అయ్యే అన్నం ఆగుతావా? పెళ్ళైన నుంచి ప్రశాంతత ఆగుతావా లేదా? ఏమో ఆయనకు విలువ, మళ్ళీ ఆయన నేను భూ పెట్టలేను అంటాడు.
ఓ నాయనా నువ్వు వచ్చిందాక బుయ్య అన్నం పెట్టడానికి దాయే. ఓ మాలకాయ ఏమో మామ ఆమె ప్రేమతోటి చేసిందో లేకపోతే అందులో ఏం కలిపిందో మామ. నాయనా. నేను రాను నాయనా, నేను రాను. యాడ మీరే తినండి. పిలుస్తావా లేదా కలిపితే ఇద్దరం పోతాం దాయే. వస్తున్నా పోతే నువ్వు పోదాం. కూడా అట్లనే దాని లేకుండా తయారవుతున్నావు వస్తున్నా. నేనేమన్నా మధ్యలో తల్లిదండ్రులకు విధేయులుగా ఉందా అది మరి? అట్లా తాడు- కూడా ఉండనియరు మీరు. ఏం పెట్టింది బిడ్డ? పానం లేనట్టు నడవబట్టే పొద్దుగా పూర్వ తినలేవు. 4 దినాల పండుగ పండుగ అని ఎండ పెడుతున్నది. దాదా ఇక్కడ దా నువ్వు మెల్లగా మా మీద పడగలవు. మెల్లె కూసాయి. ఆడ అక్కడ సైడ్ కూర్చోబెట్టు. నేను ఎట్లా తినాలి ఈడ? దగ్గర కూర్చోవద్దా, దూరం పక్కన జరుగు. కూర్చోవాలనా? ఆయన నాకు అన్నం కలిపి తినబెట్టిండి. అప్పుడు పెట్టండి మరి నాకెవడు నా పెట్టిండు పక్కన నాకెవడు కూర్చుంటే పెట్టాడు? ఏమవుతున్నది? పక్క జరుగు మా నాయన. ఇగో నువ్వు నన్ను ఏమన్నా మా నాయన అంటే మంచిగా ఉండదు చూడు. నేను మా ఏమనుకుంటున్నావు? ఇంటికి పోతాపు. ఆ? నువ్వే ఉండాలి, మీ నాయన ఉండాలి, ఇట్లా నేను ఉండానే ఉండా. ఇక ఏమనంటే ఇట్లా అలిగిపోతుంది. ఇగో నేను మీ అందుకే నాయన వచ్చిన రానన్నా. మీ నాయన గానే వచ్చినందుకు వండుకుంటా. నా మీద వరుతున్నావు. మీ నాయనను ఉంచుకు ఇంట్లో. సరేనే దా. నేను వద్దు ఇక మా ఇంటికి పోతా. నేను చాలా నీ మర్యాద. ఈ ఒక్క పూట ఇక దా నేను లేదు, పోతుందా? మీ నాయన దూరం జరగమని. నాకేమొద్దుద్దా, దూరం జరుగు. దూరం జరుగుతుందా? అమ్మా ఎక్కడ కోడలు దొరికిందిరా అయ్యా? అవ చూసినావు గవే మాటలు. దయ్యం కోడలు ఉన్నది. సరేనే అన్నం పెట్టు. ఆ గిన్నె పట్టుకో, దగ్గర జరుపుకో. అమ్మ పెట్టు గిట్ల అది పెట్టు. నీళ్ళు కింద చల్లిపోతుంది. తింటా పెట్టు. ముసలానికి కట్టి అందుకే నేను బయట ఉండు మా అన్న. పెట్టు. పెట్టే. నా మీద వాళ్ళరి ఆయన మీద వాళ్ళరి తిన్న కొడు పైకి పడతలేదు. ఇగో గట్ల కాదు బావా. ఏం కావాలి? ఏదో కావాలి, అందుకే బావకొచ్చు నువ్వు. ఆ, మొన్న నాకు తెలుసు. అమ్మా, ఆడని. నేను ఇక్కడన్నా మాలుతా, వాళ్ళేమో మాట్లాడుకుంటున్నారు. ఏముంటది నాయన, ఇది ఏది కావాలనో బావా లోవా అని మాట్లాడుతుంది. నువ్వు ఆగు తెరిచేపు. ఏం కావాలి మీ మీద ప్రేమ ఎక్కువ ఉన్నదే నాకు. మీ నాయన వల్లనే అంత. నాయన ఏం ఆగా చేస్తాడు? చూడు. నాయన ఏం చేస్తాడు? మధ్యలో ఎందుకు గుర్తొస్తున్నాడు మీ నాయన? ఇగో నువ్వు అట్లా మాట్లాడొద్దు. సరే అట్లా కాదు బావా, నువ్వు చెప్పింది విను. ఇగో అట్లా కాదే. నాకు ఇగో ఇక్కడ ఇను, నేను చెప్పింది వింటావా? చెప్పు. ఇగో ఎప్పుడైనా మనము మంచిగా ఉండాలంటే మన అమ్మ నాయనని మంచిగా చూసుకోవాలని. ఏమదే ఇప్పుడు మనమిద్దరం కొట్లాడి ఆయన పానం చూస్తే అయితే ఏమోనప్ప, అయ్యగారేమో తల్లిని తండ్రిని సన్మానించమంటే సంకలో పెట్టుకొని ఇంకో కాటే పెట్టుకొని తిరుగుతున్నా, ఒక బుక్కెడు కూడిగిట పెడతలేరు. మన ఇజ్జత్ ఉంటుంది ఇట్లా చేస్తే. ఇప్పుడు నేనేమో నలుగురికి చెప్పొస్తా, 4 ఊర్లు తిరిగి వస్తా. యోబన్న అంటే యోబన్న అని అందరు ఏంటంటే వస్తారు. నా ఇంట్లో చేయి ప్రార్థన, నా ఇంట్లోనే ప్రార్థన లేకపోతే ఎట్లా చేస్తున్నా నేను? సరే చేద్దామని నేను చెప్పింది ప్రార్థన. చెప్పు, ఏమో చెప్పు, నీ బాధ ఏమో చెప్పు. ఇగో నీకేం కావాలని ఇప్పిస్తా, నేను ఏం కావాలని చేస్తా. కానీ ఏసాయని నమ్ముకోకుండా, చెప్పింది బావా, ఏసాయని నమ్ముకోకుండా నేను ఏం చెయ్యను. నువ్వు ఏసాయని నమ్ముకుంటా అంటే మాట్లాడు నాతో. అడుగు. సరే నేను వింటా. కానీ మొన్న మనం అక్కడ పోతే పట్నం పోతే బయటికి వెళ్ళాక షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్ గిట్ట ఎంత పానం తిన్నదో మా నా ముసలోడు మధ్యలోనే వచ్చేది. ఇది అంటే అదే అంటది, లేకపోతే ఇది నాయనా, నచ్చది. నాయనా, నీ కాలు మొక్క చెప్పి అంటేనేమో మీ నాయన గిడుతున్నావు అంటావు. గిట్లా చేస్తుంది ఇక్కడ. నేను గారలా వండుకుంటా, ఏమైనా మాట్లాడాక నాకు తిండి పెట్టుండి. సరేనే పోయేస్తా. వెళ్ళేవో. ముంగట వాడి అవగాల వాయిత మేలేవో నీకు పీడ పడుతుందిరా అయ్యా. చుట్టూ పడతారు. ఏమైంది అనేది నీ బాధ ఏమో చెప్పు. మొన్న షాపింగ్ మాల్ కోతాం కదా, ఆడ చీరలు 50% డిస్కౌంట్ నడుస్తున్నదంట. కొనుక్కుందాం. ఒక 10,000 ఇస్తావంటే 10 చీరలు కొనుక్కుందాం. మరి ఎప్పుడు ఇస్తావు? నేను అట్లనే గడ పక్క పొంటి గడ మంగళ జ్యువెలర్స్ అదో ఉండే మాంగళ్య గండ్లకు పోయి గండ్ల గిట్ట కొనుక్కుంటా బావా. అయితే కొనుక్కుందు. నీకు 10,000 ఇస్తే ఎన్ని చీరలు వస్తాయను? 10,000 ఇస్తే 10 చీరలు వస్తాయి. నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేయి, 20,000 చీరలు ఇప్పిస్తా. రోజు కనీసం 24 గంటలల్లా 4 గంటలన్నా బైబుల్ చదవాలి నువ్వు. అట్లయితే నువ్వు ఏది అడిగినా చేస్తా. ఒక రోజైనా రోజు ఇది ఒక రోజు అయితే చేస్తా. ఇప్పుడు నా మాట వింటావా? నేను ఇది ఒక రోజు అయితే నాతోటి బుజ్జి కదా ఈయన. నువ్వెన్ని చెప్పినా నేను చీరలు ఇప్పి. సరే ఇప్పిస్తా, కానీ మనది ఏదన్నా ఉంటే చూసుకోవాలి. మన ఆయన కూడా తిడతారే గట్లా. మీ నాయన చేసే కథలు ఎట్లుండే చూసినావా నువ్వు? ఏం చేస్తాడు ఆయన? ముసలోడు ఇంట్లోకి వెళ్ళాడు, దయ్యమా అంటాడు, దేవత అంటాడు. అప్పుడే మా దగ్గరకు పోయేటి కాళ్ళకి దయ్యమా అంటాడు. అన్నీ ఆయన ఎత్తుకుంటాడు. ఎందుకు మంది కొంచెం పక్కింటి వాళ్ళకి చెప్పడం అవసరమా నా గురించి? అరుగు మీద కూర్చొని చెప్పడు ఇప్పటిసంది. కానీ నువ్వు ప్రార్థన చేసుకుందాం దా.
నువ్వు చేయాలి, నువ్వు కళ్ళు చేస్తే- మూసుకున్నాలా కళ్ళు మూసుకో, నెత్తి మీద కొంగేసుకోవాలి మనము. ఇగో నువ్వు ఒక్క మాట ప్రార్థన చేస్తే నాకు బిర్యానీ కంటే ఎక్కువ ఏదైనా ఉందో అది తిన్నంత మంచిగా కొడుతుంది నాకు. చెయ్యి చెప్పు. చెయ్యి ప్రార్థన చేయవా? నాకు రాదు. 2 ముచ్చట్లు చెయ్యి. ఇంత కొట్లాడుతావు 2 ముచ్చట్లు. ఏసయ్యా అను. దేవుడా మా ఆయన నాకు చీరలు బంగారం ఇప్పిస్తాడు చూడు. ఆమేన్. చేసిన బావా, ప్రార్థన చేసిన. సరే నేను చేశా. ప్రభువా పరిశుద్ధుడా, నా భార్యను తండ్రి నీ వైపు తిప్పుకొని నాకు బంగారం ఇస్తాడు చూడు. ఇంకా ప్రార్థనలో బలపడేటట్లు సాయం దయచేయి ప్రభువా. మస్తు బంగారం దొరకాలి అలా. దేవుడు అడుగుమన్నాడు, అడిగితే నువ్వు ఇస్తానన్నావు ప్రభువా. నా భార్య నిన్ను అడుగుతుంది. లేని కష్టాలు పడి బంగారం అంతా సంపాదిస్తే మా ఆయన మొత్తం ఖర్చు పెట్టుకొచ్చిండు ఆడోళ్ళెంబడి తిరుగుకుంటా. నా భార్య అడిగిన ప్రతీది కూడా దయచేయి ప్రభువా. అవును, బంగారం కావాలి. శ్రేష్టమైనది అడుగుతుంది ప్రభువా. ఆ బంగారం అవును, చీరలు కావాలి. నువ్వు ఇస్తావని నేను అనుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అయిపోయిందా ప్రార్థన? దేవునికి బంగారం అడిగి నేను గిట్ట ప్రార్థన చేసింది. అట్లా కాదు, నీకు అలవాటు ఏం పడ్డది తెలుసా? బంగారం విను నీకు చెప్తా. నీకు అలవాటు ఏం పడ్డది అంటే సీరియల్ చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడు, అట్లా ప్రార్థన చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ లో బంగారం కావాలి, చీరలు కావాలని చదవద్దు అట్లా. మరి నేను ప్రార్థన చేయాలి, నాకు బంగారం రాదు, ఇంకెందుకు ప్రార్థన జరిగి లేవు. వద్దిగా ఇడు నన్ను ఇడు, నువ్వు ఇడు, నేను నీ అంత నువ్వు ఉండు, నా దగ్గరికి రానే రాకు. నన్ను ఇడు. అట్లా కాదు, నేను ప్రార్థన చేసేటప్పుడు పక్కింటి వాళ్ళు ఇంటున్నాడు, అక్కడ పోదాం. మళ్ళీ అయితే మా నెంబడి వస్తారు వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, నేను ఏమంటున్నా చెప్తా. సరే నేను ఒకటి చెప్తే నువ్వు ఆగు. పోదాం మీకు పోదాం, నువ్వు చెప్పిందే ఇంట. నేను మనది 4 రోజులు ఏమైనా ఉన్నదా లేదు, ఇప్పుడు పెళ్ళి 4 రోజులు. ఎంత చెప్పు బుద్ధి మారంది ఇది. మరి 10 మంది చెప్పుకుంటారా? నీ సాటుకొచ్చే కదా మాట్లాడుతున్నా. అందరు ఏమనుకుంటారు? బయటకన్నా తిరిగి వద్దాం పోయి. దేవుడు కావాల్సి, దేవుడు ఎప్పటికి ఎంబడే ఉంటాడు. నడు నాయన, నువ్వు ఎప్పటికి దేవుడే అని మాట్లాడతావు. కావలసిన సమయంలో దేవుడు ప్రతిదీ ఇస్తాడు మనకు. ఫస్ట్ అయితే బయటకు పోతాం. బయటికి అంటే ఏడికి చెప్పు నాకు, నేను అడ్డమైన జాగాలకు రాను. నువ్వు పిచ్చి పిచ్చి శాతాలు సినిమాలు గినిమాలు అంటే నాతో కాదు. మరి ఇంకేమిటి పోతావు? బయటికి తిరిగి వస్తావు అట్లా పోయి. ఆమె ఫోన్ చేస్తే పోతావు. ఫోన్ చేస్తే ప్రేయర్కి పోతారే, నువ్వు ఎందుకు? మరి పార్టీకి ఎందుకు రమ్మన్నది ఆమె? పార్టీ ప్రేయర్లో పార్టీ చేయరా? నువ్వు నాకు అర్థమైంది. ఇగో ఇక్కడ విను, నీతో నాతో రాగడం ఇష్టం లేకపోతే వినమా? ఇను నా మాట వింటావా? నువ్వు నా మాట వింటావా లేదా? నేను ఒక్కటే మాట చెప్తా, వింటావా లేదా? నా మాట చెప్పు. వింటా. వస్తా విను. మరి నీ మాట విన్నా కదా, నువ్వు నా మాట కూడా వినాలి. లేదు, అయిపోయింది. విను, ముందు చెప్పేది విను. ఇగో ముందు చెప్పేది. ఇగో నాకు ఈరోజు సాయంత్రము ఆ మాణిక్యం అంకుల్ ఉన్నాడు చూసినావా? మాణిక్యం, పట్లూరు మాణిక్యం అంకుల్. వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉందంట. ఆ ప్రార్థనకు మన ఇద్దరిని రమ్మన్నాడు. నన్ను ఎందుకు రమ్మన్నాడు? అరే ఫ్యామిలీతో రమ్మన్నాడే, పెళ్ళైంది కదా, ఫ్యామిలీతో రండి బాబు అంటే. ఫ్యామిలీ ఎంతమంది? మనం ఉన్నమే ఇద్దరం కదా. కుటుంబం అంటారే దాన్ని, ఏది అర్థం కాదు. పోయి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి మంచి భోజనం ఏర్పాటు చేసిండట, కొంచెం తినేసి వద్దాం. ఫస్ట్ అయితే బయటకు పోతాం. బయటికి వెళ్ళి అట్లా పోతాం కదా, ఫస్ట్ ప్రేయర్ పోవాలి. పోద్మిక్ కదా అది. చలో ఫస్ట్. అప్పుడు సీరియల్ వస్తుంది మళ్ళీ, నేను రాను. ఏంది? రాధమ్మ కూతురు సీరియల్ వస్తుంది. రాధమ్మ కూతురు లేదు, ఏదమ్మ కూతురు. కార్తీక దీపం ఉంటుంది అయిపోయినాక, నీకేం ఎరక? అయినా సరే ఇగో పోయి బయటకు పోయి వస్తామంటేనే వస్తా. రేపు గిడ మళ్ళీ ఇంటికి పేరుకు. రేపు చెప్తా నేను అంకుల్కు, రేపు పెట్టుకో పేరు, మేము రామియ్యాలా అని చెప్తా. సరే నాడు. హలో చెక్. నడువే జల్దీనా, ప్రేయర్కి టైం అవుతుంది. నడువుండ్రా,
మీకు కూడా అమ్మలేక నడవండి రా దబ దబ నడవండి. మీ ఏజెన్సీ ఎంతసేపు పడుస్తారు నడవండి. క్రమశిక్షణ లేదు ఏం లేదు, ఇంత కూడా వేస్ట్ గట్ల తయారవుతారు అమ్మలేక మొత్తం. అగో చూసినావు మళ్ళీ ఎత్తుకుంటున్నాడు అప్ప వచ్చుడే పాపం ఉన్నది ఏమని నేను నడుమంటారు ఇంటికి నడవను మనం ఏదో దొరకొచ్చిండు నడిపోదాం పండి. అందరు కూర్చొని నా చిన్న కొడుకులు నడువు. సరే ప్రార్థన చేసుకుందాం దా పోయేటప్పుడు బయటికి పోయేటప్పుడు దా కూర్చోండి. ఇటు రండి అమ్మా మీరు కూడా. మొక్కలేండి అమ్మగోనిచ్చింది మొక్కలేండి. అరే మీ నాన్న తిడతాడు రండి రా ఆడదాకా అన్నం పెడుతున్నారు మీకు. ఇటు రండి. ప్రార్థన కంటే అస్సలు సహకరించారు ఇంట్లో. ఫ్యామిలీ ప్రేయరే ఉండదు మన ఇంట్లో, ఎప్పుడు ఏదో ఒక అడ్డంకులే. మొత్తం అమ్మశాలు నేర్చుకున్నారు మొత్తం. ఆమె ఏంది నువ్వు అవ్వ పిల్లల ముంగల మర్యాదతో మాట్లాడడం నేర్చుకో. నువ్వు ఫస్ట్ పద్ధతి లేదు పాడలేదు, నీ పద్ధతే వస్తుంది పిల్లలకంతా. కళ్ళు మూసుకోండి. ప్రార్థన అంటే ఉన్నారు. రే చిన్నోడా మీరు ఆయన పిలువ అడుగున్నాడు ఏమన్నా అంటే మనం పిలుస్తున్నారేమన్నా అంటాడు. నాయనా ఓ నాయనా ఉన్నావా? ఆడిపోయినేమో మా నాయన. దా నాయన జల్దిరా జరుగుండ్రి ఇక్కడ జరుగురా మీద పడకుండా అక్కడ పో ఇక్కడ వస్తావు మీదకి పోర్ల మీదకి పోరు కనిపిస్తారు అక్కడ కూర్చో ఆన్నే కూర్చో. ఇది జరగక్కడ ఒక పోర్లు భయపడుతున్నారు నీకు లేవా పొమ్మని అక్కడ భయం అవుతుంది కొట్టగలడు ఆయన. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. మీరైనా నడుగుంటారు లేవుండ్రి. ప్రభువా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు నాకు దానముగా ఇచ్చిన 7 కుమారులు 3 కుమార్తెలు యేసయ్యా, వీరొక మంచి ప్రయోజకరమైన వ్యక్తుల్లాగా కావాలా యేసయ్యా. అవునైనా వీళ్ళని మంచిగా ఆశీర్వదించండి. అవునైనా బైబుల్లో మంచిగా ఆమేన్ ప్రేయర్ చేసుకొని మంచి బైబుల్ చదువుకునేటట్లు సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. అయిపోలేదా? ప్రైజ్ లార్డ్ అందరికి. అంటే లేచిన ఆయనకు ప్రైజ్ లార్డ్ చెప్తే ఎప్పుడు నేర్చుకుంటారేమో క్రమశిక్షణ. చిన్న కొడుకుడు అయ్యా ఏంది అన్ని నీ బుద్ధులే వచ్చినాయి వానికి. మీ నాయన ఏం చెప్పి నాకు మీ నాయన అన్ని కావాలని ఓ నాయన నువ్వు మళ్ళా రాకి ఆ కాళ్ళ నొప్పులు పెట్టుకొని అన్నే ఉంటా పేట మీరే చేసుకోండి. చెప్తాం మళ్ళీ ఇంట్లో కారిపోకమని పోయేస్తా మళ్ళీ ఇంట్లోకి వస్తాడు ఏమన్నా అనుకుంటాడేమో లోపల. మీరు ఏం తింటారు అనుకున్నామ్మా? బిర్యానీ వండినాం దా ఇంట్లో తిందువుతా. ఆగుంటారా మీ నాయన అడుగు తాగుంటారా బావా సినిమాకి పోదామా? ఏ మంచివే నువ్వు, నా చేతిలో బైబుల్ ఉండి సినిమా పోర్లని పిల్లగాళ్ళు మొన్న సంద అడుగుతుంది. వద్దు నా అమ్మ నీకు దండం పెడతా. పక్కకు పెట్టరా ఎప్పటికి ఇంట్లో తీసుకోకరా ఊక బైబిల్ తీసుకోకరా వద్దురా బుక్ బాగుంది. నా బైబుల్ ఇయ్య నేను తీసుకోకరా సినిమా మళ్ళీ అక్కడ పోతాడు. శాంతి సందేశం సినిమాకి అయితే సందేశం కాదు. నేను ఒకదానే మన చిన్న కొడుకు పోండి మీ నాయన కడుగు పోండిరో వద్దారు సినిమాకి రారా. ఏయ్ నడు పోదాం కానీ తర్వాత తీసుకోపోతాం. ఏ ఎవర్రా వాడు ఇప్పుడే కావాలన్నట్టు. ఇప్పుడు పోదాం దాని ఆయన. శాంతి సందేశం సినిమా 4 రోజులలో వస్తాను. అక్కడ ఉందంట వస్తావా రావు బాహుబలి సినిమాకు వస్తావా రావు? అమ్మ నేను అక్కడ కోదామంటున్నానే. జై బాలయ్య నడవండి ఆయన ఆయననే ఉండం ప్రార్థన చేసుకుంటూనే బతుకును మమ్మల్ని పట్టించుకోకి. ఇప్పుడు ఏమి ఇట్లా మళ్ళా ఉండు నీ అంతా ఉండు మా అంతా మేము ఉంటాం. ఇక నువ్వు మా ఇంటికి పోతున్నావు మా పుట్టింటికి పోతున్నావు. నేను ప్రార్థన చేయకపోతే దేవుడు మనల్ని ఇంత ఆశీర్వదించేవాడు కాదు. మనకి ఎన్ని ఒంటెలునే తెలుసా నీకు? అన్ని మాస్తాయి. దేశంలోనే మనమే ధనవంతులము. దేవుడు అధికంగా ఆశీర్వదించిన వారి కుటుంబం మనదే.
హలో దొరుకుతావు ఆ రోజు నిన్ను ఆడుకుంటా. హా సాతానా, ఎక్కడి నుండి వచ్చితివి? నేను ఇక్కడి నుంచో వచ్చి తిని. భూలోకంలో నా భక్తుడైన యోబు సంగతి నువ్వు చూచితివా? భూలోకంలో నా భక్తుడైన యోబును నువ్వు చూచితివా? చూచి తిని. నేను తనను ఒక రోజు నేను ఆడుకునేదను. అతడు భూమి మీద అతని వంటి నీతిమంతుడు లేడు. అతడు ఎంతో యథార్థతతో నన్ను సేవించుచున్నాడు. అతను నేను ఎంతో యథార్థతతో సేవించిన తనను నేను నావాడిగా మార్చుకుంటాను. నేను అది అసంభవం సాతానా. అది ఎలాగో నేను చూస్తాను. సరే, చూచేదను. నేను కూడా చూస్తాను. ఒకసారి నాకు ఛాన్స్ ఇచ్చి చూడు, యోబును నేను ఎలా ఆడుకుంటాను. సరే, నీకు అతని మీద అధికారం ఇచ్చుచున్నాను. నీకు కావలసినది కావలసినంతగా నువ్వు అతన్ని పరీక్షించు. చివరికి అతడు దేవుణ్ణి మరువనని నా ధ్యానంతోనే నిన్ను ఓడిస్తాడు. సరే, చూచేదాను. కూసో, ప్రార్థన చేసుకుందాం. దేవుడా, ఇంత మట్టుకు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. యోబు వచ్చితివా? ఏ అపాయం రాకుండా సహాయం చేసినందుకు వందనాలు. దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. చూచుతున్నావా ఎలా తడబడుతున్నాడో నీ కుమారుడు? యేసయ్యా, నాకు ప్రార్థన రావట్లేదు. యేసయ్యా, చూచితివా నీ కుమారుడు? నాకు ముందున్నంత బలమును ఉత్సాహమును దయచేయి ప్రభువా. యేసయ్యా, నాతో మాట్లాడండి. ఎలా తడబడుతున్నాడో చూచితివా? యేసయ్యా, ప్లీజ్ నాతో మాట్లాడవా, నన్ను దర్శించవా. నన్ను సైతాను శోధిస్తుందేమో అని భయం అవుతుంది ప్రభువా. చూచితివా అయ్యా, నా వెన్ను తట్టి నీవు ఉన్నావు నాయనా, నాతోనే ఉన్నావని నేను విశ్వసిస్తున్నాను ప్రభువా. యేసయ్యా, దీవించండి, నన్ను ఆశీర్వదించండి ఇంకను. యేసయ్యా, ప్లీజ్. యోబు, యోబు, ఈ స్వరం నా యేసయ్యది కాదు. ఈ స్వరం నా యేసయ్యది కాదు. నేను సాతానును. యోబు, ఏమైంది? నీకేమన్నా స్వరం వినిపించిందా? అంతగానో అవేదో సప్పుడు వస్తున్నదే. నా కళ్ళు మూసుకున్నా, నేను భయం అవుతున్నాను నాకు. నేను అప్పటి నుంచి చెప్పినా నీకు, అందుకే నీకు చెప్పిననే ప్రార్థననే మనకు బలం. ప్రార్థనే మన ఆయుధం. జయించాలన్నా ఏది చేయాలన్నా. ఇంత నాకైతే ఈ సైతాను శోధన ఎందుకు వచ్చిందంటావు మనకు? మీ నాయన వల్లనే వచ్చి. యోబు గారు, మన ఒంటలన్నీ చనిపోయండి. అయ్యా, గొర్రెలు కూడా చనిపోయండి. ఎలా? ఏమో తెలియదు. ఓ సుడిగాలి లాగా వచ్చింది, మొత్తం ముంగేసుకొని వెళ్ళిపోయిందండి. మొత్తం అన్ని చనిపోయండి, సర్వం అన్ని చనిపోయాయండి. రండి, మీరు రండి. అయ్యా, యేసయ్యా, ఎందుకయ్యా నా గొర్రెలను నా ఒండెలను చంపివేస్తీవి ప్రభువా? అయ్యా, నన్ను ఎందుకయ్యా ఈ రీతిగా చేసినావు? అయ్యా చూడే, నీకు చెప్పిన కదా, దా ఇప్పుడైనా ప్రార్థన చేయి యేసయ్యకు.
మన ఒంటెలు పోయినాయి, మన గుర్రాలు పోయినాయి, మన గొర్రెలు పోయినాయి. ఈ దేశంలోనే ఎక్కువగా మనకు దయచేసిండు మన యేసయ్య. నువ్వు చెయ్యి ప్రార్థన. ప్రార్థన చేద్దాం కానీ నువ్వు విన్నావా పర్సన్ చెప్పినా నేను వద్దయ్యా దేవుని నమ్మకు లేని చేస్తాడు మనకు అని చెప్పినా ఇన్న వాయలాడ్స్ అంది వద్దా బైబిల్ పట్టుకోకు ప్రార్థన చేయక గొర్రెల కాడ జరిగేవాడిని ఇంకోటి మించితే పైసలన్నీ వస్తుండే కదా అవన్నీ బతుకుతుండే కదా. ఇప్పుడేమో వేలకు చచ్చిపోయి ఎవరు నష్టపడి కట్టిస్తాడు అప్పుడు ఇప్పుడు మనకు ఇగో నేను నా పనివారి దగ్గరికి వెళ్ళి వచ్చేదను, నువ్వు ఇక్కడే ఉండి ప్రార్థన చేయి. ఈ బైబుల్ పట్టుకో, నాకు బైబుల్ అంటేనే ప్రాణం. ఇంకా రాడు ఓ యోబు యాడున్నవో ఏమో ఇంకా చూడలేవు అవి ఏమైనాయి ఇన్నవా నువ్వు వింటున్నావా? ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది మనకు కట్టిస్తాడని దేవుడు మాట్లాడి దేవునితో మాట్లాడు. యేసయ్యా ప్రభువా నాతో మాట్లాడవా, నాకు సమాధానం దయచేయవా. అయ్యగారు మీ కుమార్తెలు అందరు చనిపోయారు. ఎలా చనిపోయారా? నా కొడుకులు కుమార్తెలు ఎట్లా చచ్చిపోయారా? అరే అయ్యా నా కొడుకులు నా కుమార్తెలు చచ్చిపోయారా అంటనే. అయ్యగారు భూకంపం వచ్చి చనిపోయారయ్యా. అయ్యో యేసయ్యా, ఆ భూకంపంలో నన్ను నా భార్యను తీసుకోపోవద్దా అయ్యా? నా కొడుకులను ఎందుకు తీసుకుపోయినా, నా కూతుర్లను ఎందుకు తీసుకుపోయినావయ్యా? యేసయ్యా ఏం కథలేసి నన్ను మాట అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది యేసయ్యా. యేసయ్యా నాతో మాట్లాడు ప్రభువా. అయ్యా ఈ శోధనలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. అయ్యా ఈ దీన పాపిని గుర్తు చేసుకోవా అయ్యా. యేసయ్యా మనం మన కూతుర్లను కొడుకులను చూసి పోతామా? చూచితివా యోబుని ఎలా చేసితినో నేను? చూచితిని సాతాను, నీవెంతగా శ్రమ పెట్టినను వారి కుమారులను కుమార్తెలను చంపివేసిన వాళ్ళ ఒంటెలను వాళ్ళ గొర్రెలను కూడా చంపివేసిన యోబు నన్ను ప్రార్థన చేయడం మానడం లేదు. చూచితివా విశ్వాసం అంటే అది. నా ప్రియ బిడ్డలు ఎప్పుడు నన్ను నమ్మకంగా ప్రార్థిస్తూ ఉంటారు. వారి ప్రార్థనే వారికి విజయం చేకూరుస్తుంది. ఏమి చేస్తుందో ఏమో. తన కన్నీళ్లను చూచితివా, తన బాధను చూచితివా? ఏమి చూచితి నువ్వు? అంత చూచితిని సాతానా. ఏం చూచితివి? తన గొర్రెను మంచిగా చేచితివా, వాళ్ళ బిడ్డలను మంచిగా చేచితివా? నువ్వు సమస్తము తుడిచివేసినను యోబు నన్ను నమ్మడంలో ప్రార్థన చేయడంలో ఎంత మాత్రమును విసుక్కోలేదు. అది అతని విశ్వాసం అంటే సాతానా. ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడు, యోబుని కూడా మార్చేసాను. వారెప్పుడు నీ దగ్గరే ఉన్నారు కదా,
అయితే అతని ప్రాణము తప్ప తలనెత్తి నుంచి అరికాలు వరకు నీకు అప్పగిస్తున్నాను. అతని ప్రాణం మాత్రం తీయవద్దు, ఏమైనాను చేసుకో. చివరికి యోబు నన్నే స్మరిస్తాడు. సరే చూద్దాం ఏం జరుగుతుందో. చింతించుచున్నానురా ఓ నరుడా నిన్ను సృష్టించినందుకు, ఓ నరుడా నిన్ను సృష్టించినందుకు సంతోషం లేదాయేరా, ఓ నరుడా సంతాపమొందితిరా, ఓ నరుడా సంతాపమొందితిరా. సహాయము నీ కొరకు సతిని నీకిచ్చి తిని, ఆహారము నీ ఈ బాధ నేను తట్టుకోలేనయ్యా, ఈ కురుపులతో ఏసయ్యా నేను తట్టుకోలేనయ్యా, ఈ బైబిల్ని నేను విడవలేనయ్యా. అంతా నా మేలుకేనయ్యా నువ్వు చేసింది. అయ్యా నిన్ను దూషించలేనయ్యా. అయ్యా నాకున్న సర్వస్వం కోల్పోయిన నిన్ను దూషించలేను ప్రభు. ఏసయ్యా ఏసయ్యా నా పుండ్లతో కుక్కలు నాకుతున్నాయి నాయనా, నాకు ఎందుకు ఈ శ్రమ పెట్టినావు ప్రభు? అయినా తండ్రి నా మంచి కొరకే ప్రభు, అయినా నా మేలుకేనయ్యా ఏసయ్యా. అయ్యా నేను లొంగనయ్యా ఏ సాతానుకు, అయ్యా నేను లొంగనయ్యా ఏ దానికి. అయ్యా ఏసయ్యా 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 మారవాయిగా ఇంకా దేవుని పట్టుకొని కూర్చుంటావా? పనులు చూడ ఎట్లయితున్నాయో, ఎవడు చూడకుండా దేకకుండా అయిపోతున్నావు. మరి ఎవడన్నా వస్తున్నాడా? ఇంకెన్ని రోజుల దేవుడు దేవుడు పట్టుకొని మాట్లాడుతున్నాడు. మర్చిపోయిగా దేవుడిని నుంచి నీ దగ్గరికి వస్తలేడు, పుల్లని కూడా తక్కువ చేస్తలేడు ఆ దేవుడు. ఇంకే గురించి ఏ దాని గురించి బాధపడుతున్నావు? దేవుని గురించి నువ్వు మర్చిపోయిగా నువ్వు మారకపోతే ఇష్టం నిన్ను వద్దు వెళ్ళిపోతుందిగా. మారుతావా లేదా? నేను మారుతావా లేదా? నేను ఏసయ్యను విడవలేకుండా మారకపోతే ఇంకా నాకు వద్దు. నాకు ఏసయ్యనే కావాలి, నీళ్ళెంతలో నువ్వు నాకు ఎవరు వద్దు. అయ్యా నా కొడుకులు పోయిర్రు, నా ఆస్తి పోయింది, నా భార్య కూడా నన్ను విడిచిపోతుందయ్యా. ఏసయ్యా అయ్యా అయ్యా ఏసయ్యా నాతో మాట్లాడైనా. అయ్యా ఏసయ్యా అయ్యా దేవుడా యోబు చాలా మంచివాడు. అయ్యా ఏసయ్యా తనకు ఎంత అంత బాధ అయినా కానీ నిన్నుకే ప్రార్థిస్తున్నాడు. ఈ యోబు చాలా మంచివాడు. అయ్యా సాతానా చూచితివా, విశ్వాసముకున్న గొప్పదనం నీ వెరుగుదువా? నీ మాటలతో నా చేతులు నువ్వు కట్టివేసితివి. యోబు విషయంలో పరీక్షించాలని నువ్వు నా యొక్క రక్షణను దూరం చేయనట్లుగా చేసితివి. అయినను అతని ప్రార్థన పట్టుదల అతను విడవలేదు. తన భార్య అతన్ని ఎంత తిట్టినా ఎంత కొట్టినా నీకే ప్రార్థించాడు. ఎంతో చాలా మంచివాడు. అయ్యా సాతానా నన్ను విడిచి వెళ్ళు, నీకు లాభం లేదు.
నేను సైతానా నిన్ను నీ దగ్గరికి రాలేను, నిన్న యేసయ్య విడిచిపెట్టలేను. అయ్యా నన్ను ప్రేమించిన నా స్నేహితులు వచ్చినారయ్యా. అయ్యా నా కోసం ప్రార్థన చేసే నా స్నేహితులు అయ్యా. యోబు అన్నా యోబు చెప్పన్నా. దేవుడు నీతిమంతుడు. అయ్యా నువ్వే ఏదో తప్పు చేస్తుంటావు. అయ్యా నేనే తప్పు చేయలేనయ్యా. అయ్యా యోబు బాధపడకు యోబు, తప్పు చేసి ఉన్నావు యోబు. సహోదరుడా నేనే తప్పు చేయలేదు సహోదరుడా. ఇప్పటికన్నా నువ్వు ఈ దేవుని మర్చిపో యోబు. లేదు సహోదరుడా నేను మర్చిపోలేను. భార్య వెళ్ళింది, నీ పశువులు అన్ని చనిపోయింది, నీ ఆస్తి అయినా ఇప్పటికన్నా మానుకో యోబు. నేను మానుకోలేను, మర్చిపో యోబు. నేను మర్చిపోలేనయ్యా. నా యేసయ్య నిన్ను విడవలేనయ్యా. మర్చిపో యోబు, నేను మర్చిపోలేనయ్యా. యేసయ్యా నేను నా తల్లి గర్భంలో రూపింపక ముందే నన్ను చంపివేయొచ్చు కదా ప్రభువా. నన్ను ఎందుకు బ్రతికించినావు ప్రభా ఈ శ్రమలతో. అయ్యా నా స్నేహితులు, నా బంధువులు, నా అన్నదమ్ములు అందరూ విడిచిపోయినారయ్యా. అయ్యా యేసయ్యా ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకో. అయ్యా నేనే మూర్ఖపు సాధలు చేయలేదయ్యా. అయ్యా యేసయ్యా ఇకనైనా మాట్లాడయ్యా. నా స్నేహితులు దూషిస్తున్నారు ప్రభువా. అయ్యా నా స్నేహితులు నాయనా. ఇప్పటికన్నా నీ మొండి పట్టు మానుకో, దేవుణ్ణి మర్చిపో. నేను మర్చిపోలేనయ్యా. నేను నీ మొండి పట్టు అయితే నీకే మేము వెళ్ళిపోతున్నాం యోబు. అయ్యా నువ్వు పవిత్రంగా ఉంటే దేవుడు నీకు సహాయం చేసేవాడు యోబు. నేను పవిత్రంగానే ఉన్నానయ్యా. నా దేవుడు ఎన్నటికైనా నా రాజు నన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. నేను మునుపటి కంటే అధికము మేలును చూస్తాననే విశ్వాసం నాకుంది. నా యేసయ్య నాకు ఆ విశ్వాసం ఉంచిండు. అయ్యా ఈ గ్రంథంలో నాకు చెప్పినావు అయ్యా, నేను ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టలేను. నాకు ఇంకా ఎక్కువగా దయచేస్తావని విశ్వసిస్తున్నానయ్యా. అయ్యా యేసయ్యా నాతో మాట్లాడు ప్రభువా. అయ్యా నిన్ను తట్లు కన్నులెత్తి చూస్తున్నాను ప్రభువా. యేసయ్యా ప్లీజ్. అయ్యా నేను కురుపులతో అయ్యా నేను ఉండలేకపోతున్నా. అయ్యా దయచేసి మాట్లాడు ప్రభువా. అయ్యా యేసయ్యా యేసయ్యా. యోబు అయ్యా నా ప్రియ బిడ్డ యోబు, అయ్యా బాధపడకు. అయ్యా నీ విశ్వాసంలో నువ్వు గెలిచితివి. అయ్యా ఇది పరీక్ష గాని శిక్ష కాదు. అయ్యా నీవు ప్రార్థనతో ఎన్ని శ్రమలు నువ్వు జయించినావు కాబట్టి నువ్వు లోకానికే ఆదర్శవంతుడివైనావు. కావున ఏ రీతిగా అయితే నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు రెండంతలుగా నేను దయచేసేదను. నీ కుమారులను, నీ గాడిదలను, నీ యొక్క సమస్తాన్ని నేను నీకు రెండంతలుగా ఆశీర్వదించి ఈ భూమి అందంతటా నీకంటే గొప్ప ధనవంతులు లేనంతగా నిన్ను ఆశీర్వదించబోతుంటున్నాను. నా ప్రియ బిడ్డ యోబు, నువ్వు భయపడకు. నువ్వు సాతానును జయించినావు, మనుషులను జయించినావు. దేవుని చెంతనే నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకుంటున్నావు. ప్రభునందు ప్రియులరా, ఇంతవరకు మీరు చూసినటువంటి స్కిట్ బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథ సారాంశాన్ని పిల్లలు ప్రదర్శించినారు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, భక్తిపరుడు. కానీ లోకములో ఉన్నటువంటి శోధనలు, కుటుంబపరంగా
కట్టుకున్న తన భార్య కనీసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆటంకపరుస్తూ ఒక సాతాను స్వభావం వల్లే కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో దేవుడు ఆయనను బహుగా ఆశీర్వదించి భూలోకములోనే అత్యంత గొప్పవాడుగా ఆయనను ఆశీర్వదించినటువంటి దేవుడు అనేక రకాలైనటువంటి గొర్రెలు, గాడిదలు, 7 కుమారులు, 3 కుమార్తెలను ఇచ్చి సాంసారిక జీవితాన్ని చక్కగా పెట్టుకుంటూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నటువంటి యోబు సాతాను చేత దేవుడే ఆయనను పరిశోధించినాడు. మీరు చూసినారు ఆ విషయాన్ని. సాతానుడు కూడా మనల్ని ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడు. ప్రస్తుత దినాల్లో, ప్రస్తుత కుటుంబాల్లో కూడా ఇది ఖచ్చితంగా మన కుటుంబాల్లో జరుగుతున్నటువంటి సారాంశం. ఇది ప్రార్థన అనేటటువంటిది ఏ కుటుంబంలో కూడా జరగడం లేదు. కారణం ఏంటంటే సాతానుడు ఆటంకపరుస్తాడు. దేవుని కార్యాన్ని చేయడానికి సాతానుకు ఎలాంటి ఇష్టం ఉండదు. మనల్ని ఎంజాయ్ చేపిస్తాడు. దుంకు, తాగు, తిను, సుఖించు, ఇంకెప్పుడు చేస్తావు ఈ వయసులో కాకపోతే అని మనల్ని ప్రేరణ కలగజేస్తుంది, ప్రేరేపిస్తుంది. దేవునితో కూడా ఛాలెంజ్ చేస్తుంది. చూడు, నీ బిడ్డల్ని, నీ భక్తుల్ని నేను ఎట్లా నాశనం చేస్తానో చూడు. అదే యోబుకు జరిగినటువంటి పరిస్థితి. సాతానుడు బాగా యోధిస్తాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళకి సుఖం ఉండదండి. ఈ లోకపరంగా సుఖభోగాలు అనుభవించలేడు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అన్నింటి యందు ఓర్పు మనకుంటే ఆయన రాజ్యం మనకు లభిస్తుంది. ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఈ లోకంలో చాలా మంది ఉంటారు. మనకు నీవే నా ప్రాణం అంటాం, నా ప్రాణ స్నేహితుడు అంటాం. అరే నేను చూడలేకుండా నేను ఉండలేనురా అంటాడు కదా. ఎక్కడెక్కడ గుంపులుగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ యోబు స్నేహితులు యోబుకి కష్టం వచ్చినప్పుడు, యోబును చూడలేని పరిస్థితి వచ్చినప్పుడు యోబును వదిలిపెట్టిపోయారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నిజమైన స్నేహితుడు ఆయనొక్కడు మాత్రమే నిజమైన స్నేహితుడు, నమ్మకమైనటువంటి వాడు. ఈ లోకంలో ఎవరిని నమ్ముకున్నా నిండుగా ముంచేటటువంటి వాళ్ళే. యోబు జీవితంలో ప్రార్థన డిస్టర్బ్ చేసి కూడా ఎంత ఎంజాయ్ చేసినారో వాళ్ళు. కానీ చివరికి యోబుకు వచ్చినటువంటి కష్టము, ఆ శరీరంలో మొదలైనటువంటి ఆ కురుపులు గోక్కుంటూ అట్టి బాధలో కూడా మరి స్నేహితునికి ఇబ్బంది కలిగింది కదా అని చూడకుండా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. చివరికి దుఃఖపడుతున్నటువంటి యోబు తిరిగి దేవుడు ఆయనకు మళ్ళీ కుమారులను అనుగ్రహించి పోగొట్టుకున్నటువంటి స్వాస్థ్యాన్ని మళ్ళీ తిరిగి యోబుకిచ్చి మళ్ళీ మహాధనవంతుణ్ణి చేసినటువంటి దేవుడు. కనుక ప్రియులారా, ఎట్టి పరిస్థితుల్లో సాతానుకు చోటివ్వకుండా నిత్యము నిరంతరము తప్పనిసరిగా మన గృహములో కుటుంబ ప్రార్థన తప్పనిసరిగా జరగాలి. తప్పనిసరిగా జరగాలి. ఇది నగ్న సత్యం. ఎందుకంటే మన జీవితంలో కూడా ఇవి చూస్తున్నాం. ఇప్పుడు భార్య ఆమె మాటలకు మనం నవ్వుతున్నాం, ఎంజాయ్ చేసినాం, మేము కూడా నవ్వినాంలేండి కదా, అద్భుతంగా నవ్వుతున్నాం. కానీ అది వాస్తవాన్ని ఆలోచన చేస్తే ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితులే అవి. కళ్ళకు కట్టినట్టుగా మీకు ప్రదర్శించినారు బిడ్డలు. కాబట్టి యోబు లాంటి విశ్వాసం, యోబు లాంటి నమ్మకం, యోబు లాంటి సమస్యలు, ఆపదలు ఎన్నొచ్చినా కూడా తట్టుకొని మన దేవుని కొరకే బ్రతుకుదాం. హల్లెలూయా. దేవుడే మన మార్గము, దేవుడే మనల్ని అన్నింటి ద్వారా ఆదుకునేటటువంటి దేవుడు. ఆయనే మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేయొచ్చు.
కాబట్టి అట్లాంటి కృప మనకందరికీ అనుగ్రహించాలని దేవుణ్ణి నేను ప్రార్థిస్తూ మరొకసారి ఆ స్కిట్ ప్రదర్శించిన బిడ్డలందరికీ కూడా చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందన తెలియజేస్తాం. వెనుకకు చప్పట్లు కొడతలేరు, దయచేసి చప్పట్లు కొడదాం. బాగా నవ్వుకున్నాం, ఎంజాయ్ చేసినాం. కానీ నిజ జీవితాన్ని, నిజ సత్యాన్ని మనకు బిడ్డలు ప్రదర్శించినారు. మీరు గుర్తుపట్టినరా? యేసుప్రభు ఎవరో చెప్తారా? యేసుప్రభు ఎవరు వేసినారు పాత్ర? పోసన్న, వెరీ గుడ్. మిగతా పాత్రలు అన్ని మీరు గుర్తుపట్టినారు. ఆ స్త్రీ పాత్ర ఎవరేశారు? సందీప్ అన్న కదా. గట్టిగా క్లాప్స్ కొడదాం. వాళ్ళు పాప అబ్బాయి ఆ బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఇంత చక్కగా మనల్ని ఉత్తేజపరుస్తూ కదా, సత్యాన్ని తెలియజేస్తూ, హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ సత్యాన్ని తెలియజేస్తూ మన సంసార జీవితంలో ఎట్లుందో ఆయన కళ్ళకు కట్టినట్టుగా చూపించినాడు. అందరిని అభినందిస్తూ మరొకసారి చప్పట్లు కొడదాం.